అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నాకు పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో కాస్టింగ్ కాల్స్ చూస్తున్నారా? మీకు యూజ్ అవుతున్నాయా? వీళ్ళల్లో ఎవరైనా ఫ్రాడ్స్ కనిపించారా? వాళ్ళని వదిలేశారా? డబ్బులు కట్టకుండా జాగ్రత్తగా ఉన్నారా? సో ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు కాబట్టి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళని నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్త పడండి అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో అగైన్ గెటింగ్ బ్యాక్ టు ద థింగ్ ఏంటి అంటే, మీకు ఖచ్చితంగా అవకాశం కావాలి అంటే మీరు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఏంటి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక కాస్టింగ్కి మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక ప్రాపర్ ఫోటోగ్రఫీ తోటి ఉన్న ఫొటోస్ అనేవి మీరు పెట్టాలి. ఇప్పుడు మరి కొంతమంది ఎలా ఉన్నారు అంటే, నేనే కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు మరి బర్రెల దగ్గర, గొర్రెల దగ్గర, పందుల దగ్గర దిగిన ఫోటోలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా చండాలంగా ఫోటోలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, దానివల్ల అసలు ముందు నాకు వాళ్ళ మీద ఒపీనియన్ పోతుంది. లేదు ఇంకా ఎలా ఉంటుందంటే, ఎక్కడో తాజ్మహల్ దగ్గర, చార్మినార్ దగ్గర ఫోటో దిగుతారు. చార్మినార్ నిండుగా ఉంటుంది, అందులో ఈ మనిషి లిలిపుట్ లాగా ఎంత ఉంటాడు. నేను ఆ మనిషిని చూడటానికి ఫోటోలు అడిగాను, లేదంటే చార్మినార్ని చూడటానికి ఫోటోలు అడిగాను, నాకు అర్థం కాదు. వెన్ యూఆర్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ హౌ టు సెండ్ యువర్ ఫొటోస్ అనేది మీకు మెయిన్గా తెలియాలి. అండ్ ఇంకొకటి స్పెట్స్, అంటే ఈ స్పెట్స్ ఓకే కానీ గాగల్స్, బ్లాక్ స్పెట్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని ఎప్పుడు ఫోటోలు పంపించకండి. అలా పంపించినట్లయితే మీరు సెలెక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మీ కళ్ళు తెలిస్తేనే కదా, మీకు మెల్ల కన్ను ఉందా, ఎలాగుంది, మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎలాగున్నాయి అనేది తెలియాలి అంటే ఫస్ట్ నాకు మీ కళ్ళు తెలియాలి. కళ్ళు తెలియాలనుకున్నప్పుడు మీరు స్పెట్స్ అవి మొత్తం పెట్టుకున్నట్లయితే అవి నాకు తెలియవు కాబట్టి నేనేమంటాను అంటే, అలాంటి ఫొటోస్ అనేవి పంపించే ప్రయత్నం చేయకండి. అలాగే ఇందాక చెప్పినట్టు బర్రెల దగ్గర, గొర్రెల దగ్గర ఉన్న ఫోటోలు కూడా పంపించే ప్రయత్నం అయితే చేయకండి. సో కొంచెం నీట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ కటౌట్ 6 feet ఉందనుకోండి, ఒక పోలీస్ కటౌట్లో మీరు ఎలా ఉంటారు, డాక్టర్ కటౌట్లో మీరు ఎలా ఉంటారు, లేదు ఇంకేదైనా విలనీ లుక్లో మీరు ఎలా ఉంటారు, ఒక రౌద్రంలో మీరు ఎలా ఉంటారు, ఒక మీరు కమీడియన్ అవుదాం అనుకుంటున్నారు, కామెడీకి సంబంధించిన లుక్లో మీరు ఎలా ఉంటారు, రొమాంటిక్ లుక్లో మీరు ఎలా ఉంటారు, ఒక అమ్మాయి ఏమంటారు ఒక అబ్బాయిని చూసి సిగ్గుపడుతున్నట్లయితే ఎలా ఉంటుంది, అదే అమ్మాయి కోపంతో ఉన్నట్లయితే ఎలా ఉంటుంది. ఇలాగ నవరసాల్లో కనీసం మీరు ఎందులో అయితే నిష్ణాతులై ఉన్నారో అలాంటి రసంలో ఉన్న ఒక 2-3 ఫోటోలు పెట్టినట్లయితే మీకు సంహౌ ఫస్ట్ అంటే ఆడిషన్కి పిలవటానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇప్పుడు మీకు ఎవరికి అవకాశాలు వస్తాయి అంటే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, ఇంతకుముందు మీలో నటించగలరా లేదా అని చూసుకునే ఒక పాసిబిలిటీస్ ఉంది. కానీ ప్రజెంట్ జనరేషన్ ఎలాగుంది అంటే, ప్రజెంట్ జనరేషన్ వచ్చి మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో ఉండి ఎలాంటి ఒక ఇదిని క్రియేట్ చేసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ల ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఈయనకి సమ్వేర్ అబౌట్ ఒక 10 lakhs మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే ఈ అమ్మాయికి ఒక 10 lakh మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 10 lakh మెంబర్స్ ఫాలోవర్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 10 లక్షల మందిలో హీనపక్షంగా ఒక 10% అంటే 1,00,000 మంది కనుక ఎవరైనా వచ్చినట్లయితే ఆ 1,00,000 మంది థియేటర్కి కనుక వచ్చినట్లయితే 1,00,000 × 150 రూపాయల టికెట్లు దిగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. లేదంటే ఈ 1,00,000 మంది ఓటీటీలో చూసినట్లయితే మనకి ఇంత రెవెన్యూ జనరేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. 1,00,000 కూడా కాదు, కనీసం 10,000 మంది కనుక థియేటర్కి వచ్చినట్లయితే 10,000 × 150 ఇన్ని టికెట్లు తిరగటానికైతే పాసిబిలిటీస్ ఉంటాయి అనే క్యాలిక్యులేషన్ తోటి ఈరోజు రేపు ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్గా ఇఫ్ యూ వాంట్ బి అన్ ఆర్టిస్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ బి సెలబ్రిటీ, వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా అప్పుడు మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే, అండ్ ఇంకొకటి నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మీరు బిఫోర్ గోయింగ్ ఫర్ అన్ ఆడిషన్ వాళ్ళు ఇచ్చే ఆడిషన్ పేపర్ కన్నా కూడా మీరు అట్లీస్ట్ 1 or 2 అంటే మీరు ఏ రసంలో అయితే అద్భుతంగా ప్లే చేయగలరో ఆ రసాన్ని మీరు 1 or 2 వీడియోస్ సినారియో 1 minute నుండి 3 minutes వరకు మీరు యాక్ట్ చేయగలిగే ఒక మోనో యాక్ట్ లాంటిది మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.